Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Afghani House, discover the taste of Afghan culture. Shah Sahab Gutta Road, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। जिला महबूब नगर से ताल्लुक़ रखने वाले नौजवान मोहम्मद निज़ामुद्दीन, जो बीके रेड्डी कॉलोनी के मुतवत्तिन हैं, साल 2016 में अमेरिका को आला तालीम के सिलसिले में रवाना हुए थे। कैलिफोर्निया में अपने रूममेट के साथ एक झगड़े के दौरान पुलिस की फायरिंग में मोहम्मद निज़ामुद्दीन इंतकाल कर गए। यह खबर सुनकर इनके अफराद खानदान में गम की लहर दौड़ गई। महबूब नगर के मुख्तलिफ सियासी और समाजी कायदीन इनके घर पहुँच कर इनको पुरसा दिया और इत्तला पाकर महबूब नगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी और कांग्रेस कायद ने इनके घर पहुंचकर इनके अफराद खानदान से मुलाकात की और पुरसा दिया और ये तयखुन दिया कि वो इस सिलसिले में आला अहदेदारों से बात करेंगे। इस मौके पर लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, साबिक बल्दिया चेयरमैन आनंद गौड़, साबिक बल्दिया वाइस चेयरमैन शबीर अहमद, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, ख्वाजा अजमत अली, टाउन वर्किंग प्रेसिडेंट सादुल्ला जुनैदी, साबिक बल्दिया कौंसलरान सैयद मोहसिन, ख्वाजा पाशा, रियाजुद्दीन अमजद, प्रशांत, साबिक कोऑप्शन मेंबर अरशद अली, कांग्रेस कायदीन पीर मोहम्मद सादिक, मोहम्मद अली, मोहम्मद मोइज, अब्दुल हकीम, मोहम्मद अशफाक, मोहम्मद हफीज के अलावा दीगर मौजूद थे। देखिए ये रिपोर्ट। మహబూబ్ నగర్ పట్టణ నివాసి హస్నుద్దీన్ సాబ్ వాళ్ళ పెద్ద కొడుకు నిజాముద్దీన్ గత ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఏర్పరచుకున్నారు. చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడనే మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తూ ఉండే. సడన్గా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి అఫీషియల్ సోర్సెస్ నుంచి వీరికి వర్తమానం అందింది. అంతకంటే కొన్ని రోజుల వరకు కూడా అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. ఏదైతే కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడో గూగుల్ కంపెనీలో అక్కడ సిబ్బంది నన్ను టార్చర్ పెడతా ఉన్నారు అని చెప్పి ఫోన్లో వాళ్ళ తండ్రితోటి సమాచారం పంచుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ అబ్బాయి అక్కడ కొన్ని నెలలుగా ఉన్నట్టుగా ఇక్కడ వీరికి సమాచారం ఉంది. అలాగే అక్కడ లోకల్ కోర్టులో కూడా కొన్ని విషయాల్లో ఆ కోర్టుకు సంబంధించిన సమన్స్ రావడము, కోర్టుకు హాజరు కావడం కూడా జరిగిందని చెప్పారు. కానీ సడన్గా
వారు మృతి చెందారు పోలీస్ ఫైరింగ్లో అని చెప్పి వీరికి వర్తమానం అందింది. సో రకరకాల కథనాలు కూడా పేపర్లలో కూడా వచ్చినాయి. విషయం తెలిసిన వెంటనే మనం రాష్ట్రంలో ఉన్న ఎన్ఆర్ఐసీలకి అలాగే ఎంపీ గారి సహకారంతో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అక్కడ యుఎస్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కూడా ఈ విషయం వెళ్ళింది. గత 48 గంటల నుంచి కూడా వారి మృతదేహాన్ని ఎట్లా ఇండియాకి తీసుకురావాలి అన్న విషయం మీదనే అక్కడ ఉన్న అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ కుటుంబం కూడా ఏం కోరుకుంటుందంటే ఎందుకు ఈ ఘటన జరిగిందో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాల, ఒకవేళ దోషులు ఎవరైనా ఉంటే ఈ ఇష్యూలో తేల్చి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అలాగే కుటుంబం కూడా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం కాదు. ఎన్నో భయప్రయాసాలకు కోర్చి అప్పు చేసి పిల్లల్ని అమెరికాలో చదివించుకున్నారు. చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని అయినా ధైర్యం చేసి అప్పు చేసి అక్కడికి పంపించడం. ఉన్న ఏకైక జీవనాధారం ఆ పిల్లవాడు ఉద్యోగం చేసేదే ఇక్కడ జీవనాధారం ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి. కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు. కాబట్టి ఆ అబ్బాయి వచ్చే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ నేను స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు కూడా వాళ్ళ రిక్వెస్ట్ను అక్కడ పంపుతాం. సాధ్యమైనంత వరకు ఏ రకంగా సహాయం చేయాలో వాట్ ఎవర్ హ్యూమన్లీ ఈజ్ పాసిబుల్ నేను కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా, అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. వీలైనంత త్వరగా ఆ పార్థివదేహాన్ని తీసుకురావడం, వీరికి సాధ్యమైనంతగా వీరికి సహాయం చేయడం, వారికి మేమందరం కూడా అండగా నిలుస్తాం. ఖచ్చితంగా ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు మన మహబూబ్ నగర్ పిల్లవాడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు అనేది నిజంగా మనందరికి కూడా తెలియాలి. ఆ తల్లిదండ్రులకు కూడా నిజం తెలుసుకుంటే వాళ్ళు కూడా ప్రశాంతత వస్తుంది. లేకుంటే రకరకాల కథనాలు వచ్చి ఏదో మా అబ్బాయి తప్పు చేశాడా అనేది ఒక భావన కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు జరిగింది తెలుసు. అక్కడ ఉన్న అబ్బాయి టార్చర్కు గురవుతూ ఉన్నాడు, రేషియల్ డిస్క్రిమినేషన్ గురవుతూ ఉన్నాడు అని చెప్పి స్వయానా తండ్రితోటి ఫోన్లలో ఎన్నోసార్లు మాట్లాడిండు. కాబట్టి వీళ్ళకి అనుమానం ఉంది అక్కడ ఏదో కంపెనీ తరఫున గొడవ పడితే ఏదో జరిగింది. కాబట్టి కుట్రతోటి అక్కడ ఈ కుట్రలో ఇరికించిండ్రు, అంతిమంగా ప్రాణాలు కోల్పోయినన్న బాధ ఈ కుటుంబానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిజాలు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అది ఎంబసీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ విషయం పోయేటట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ కుటుంబానికి మానసికంగా అండగా మేమందరం కూడా నిలబడతాం. భగవంతుడు చనిపోయిన ఆ విద్యార్థి ఆత్మకు శాంతి కలగజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. मेरा नाम मोहम्मद हसनुद्दीन है। मेरे लड़के का नाम मोहम्मद निज़ामुद्दीन है। 2015 में बच्चा यहाँ से पढ़ने के लिए गया था अमेरिका। कॉलेज ऑफ फ्लोरिडा में, इंजीनियरिंग कॉलेज ऑफ फ्लोरिडा में तालीम पाया है। वहाँ 2 साल तालीम पाने के बाद डिग्री हासिल करके MS की। 1 ईयर जॉब सर्चिंग में रहा है वहाँ। 1 ईयर के बाद 19-20 में वर्जीनिया कंपनी में जॉइन होके काम करा है। 2019-2020 में वहाँ से निकलकर फिर ये कंपनी ब्रांच है, गूगल कंपनी का ब्रांच है सोच। वहाँ से परमिशन देके गूगल कंपनी बुलाया गया। गूगल कंपनी भेजने के बाद 2021 में गया है बच्चा। गूगल कंपनी में 2021 से 23-24 तक सुकून में रहा। टार्चर करते रहे लोग कंपनी के, फिर भी बर्दाश्त करके रहा। उसको रूम गवर्नमेंट की तरफ, वहाँ की कंपनी की तरफ से अलॉटमेंट हुआ तो उसके कास्ट के कोई बच्चे नहीं है वहाँ पे। गोरे लोगों के साथ रूम दे दिए, रहा उनके साथ मिलजुल के रहा, सब कुछ रहा। लास्ट अगस्त महीने से ज़्यादा टेंशन किरकिरी करने लगे। बच्चे को जहर भी दिया गया खाने में, खा लिया बच्चा।
अगस्त के महीने मुझसे बात किया। मैं पूछा क्या बात है, मैं खांस रहा, क्या बात है, कहीं सर्दी में फिरा, बारिश में फिरा गया, भीगा क्या? नहीं भीगा पापा, मुझे जहर दिया गया, मैं खाना खा लिया। उसके बाद क़य करा 3 दफ़े। क़य होने के बाद मैं अब सब सुकून से हूँ। खांसी जारी है मेरी, वो भी खांसी चले जाएगी। वाला कुछ कंप्लेंट दिए, क्या कंप्लेंट नहीं तो नहीं दिया, यही लोग मुझे नोटिस भेजे हैं कोर्ट से कि दरवाजे मार रहे हैं रात में। बोल के भाई कोई दरवाज़ा नहीं मारा, किसी को सताया नहीं। और ये जो बच्चे हैं यहाँ, ये बच्चे ही मुझे सता रहे हैं, ये बयान करा। और मैं कोर्ट में लिख के दिया कि मैं कोई दरवाज़ा नहीं मारा, मुझे जहर दिया गया, मुझे इंसाफ चाहिए बोल के दरख्वास्त दे के आया। नोटिस आने के बाद फिर एक नोटिस आई, कहते इसको 29 को आपकी पेशी है, 29 को आइए। 29 को गया बच्चा, जाके देखा तो क्या है, जज साहब लीव पे हैं बोले, दूसरे जज को अपॉइंट करे वो लोग। लेडी जज क्या स्टेटमेंट दिए कि आपको सता रहे ना भाई, लिहाजा आप दूसरे तरफ चले जाओ, मकान खाली करके जाओ बोले, 1 महीने का टाइम देते आपको बोले। ठीक है बोल के आ गया बच्चा। फिर 20 के बाद 30 को बात करा मुझसे, फर्स्ट को बात करा, सेकंड को बात करा, थर्ड से बात करना छोड़ दिया। मैं रिंग कर रहा हूँ, कोई जवाब नहीं आ रहा। बच्चे को सता रहे थे, व्हाट्सएप पे बात नहीं हो रही थी, व्हाट्सएप उखाड़ दिया। बोला बच्चा क्या को नहीं, मैं सिग्नल पे बात करता हूँ, देखो अब से दूसरा सिम ले, दूसरे सिम से सिग्नल पे बात करने लगा। 4 तारीख से सिग्नल बंद है, रिंग हो रहा, रिप्लाई नहीं आ रहा। और इत्तला मुझे कौन दे रहे, एमबीसी वाले नहीं दे रहे, इंडियन एम्बेसी वाले नहीं दे रहे, उनको रिपोर्ट नहीं है, पुलिस वाले भी रिपोर्ट नहीं दे रहे, कंपनी वाले रिपोर्ट नहीं दे रहे, क्या हुआ क्या नहीं। रायचूर का एक बच्चा है, रायचूर डिस्ट्रिक्ट का, कर्नाटक का, वो बच्चा वहीं पे है, अमेरिका में किसी और जगह है, दूसरे डिस्ट्रिक्ट में है। बच्चा पूछ रहा आपसे बात हुई क्या, निज़ाम से पूछ, परसों 2 दिन पहले 8:20 को। मैं बोला नहीं बात हुई है, सिग्नल पे बात कर रहा हूँ मगर बात नहीं हो रही, रिंग हो रहा नहीं, बंद कर दिया बच्चा, बात नहीं करे बोले तो। फिर मुझे डाउट आया, बच्चे फिर मैं रिकॉल करा, सैयद मोइनुद्दीन साहब को रिकॉल करा। बच्चा बोला पुलिस वाला मुझे इन्फॉर्मेशन दिया, क्या हुआ, मैं बोले पुलिस वाले ने इन्फॉर्मेशन दिया कि बच्चा चले गया, गुजर गया, बोले छूट कर नहीं, बोले इंतकाल हो गया, बोले ये रिपोर्ट दूसरी तरफ से मिली मुझे। उसके बाद मैं हरकत में आया हूँ। लिहाजा मुझे स्टेट गवर्नमेंट से गुजारिश है कि मेरे बच्चे की लाश को अपने मकान तक पहुँचाया जाए और गवर्नमेंट 30 का खर्चा बर्दाश्त करे। और रेवंत रेड्डी साहब से भी यही गुजारिश है, स्टेट गवर्नमेंट रेवंत रेड्डी साहब से, कि मेरे बच्चे को मुझे हैंड ओवर किया जाए यहाँ तक, घर तक। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।